శోభ33 యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. గోంగూర చట్నీ కావాల్సిన పదార్థాలు చూడండి. చిన్నగిత్తనాలు వేయించుకొని దంచుకోవాలి. పొట్టు తీసుకొని మిక్సీకి గాల్చింటే పట్టుకోండి. రోల్లో లేని వాళ్ళు మేమైతే రోట్లో దంచుతాము. గోంగూర చట్నీ రోట్లో దంచితేనే బాగుంటుంది, మిక్సీకి వేస్తే బాగుండదు. ఇలా బాగా నున్నగా దంచేసుకోవాలండి. చూడండి బాగా ఇలా నున్నగా దంచుకున్నాక మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. చూడండి పచ్చిమిరపకాయలు గోంగూర టమోటాలు ఇవన్నీ కలుపుకొని ఉడకబెట్టుకున్నానండి. పక్కన గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. ఇవన్నీ బాగా కడుక్కొని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే రాళ్ళుప్పు వేసుకున్నాము తగినంత. ఇప్పుడు ఇది దంచుకున్నామండి. ఇది కానీ సన్నగా దంచండి, ఎగురుతుంది కళ్ళల్లోకి. ఇది కానీ ఉన్నగా దంచేసుకోవాలి. ఇప్పుడు తెల్లవాయలు పొట్టు తీసుకొని ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా దీంట్లోకి వేసుకొని దంచుకున్నామండి. బాగా దంచేసుకోవాలి. ఇవి కూడా కొత్తిమీర వేసుకున్నాం కడుక్కొని, ఇది కూడా దంచేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం ఉడకబెట్టుకోండి. ఇది కూడా చేసుకొని బాగా నున్నగా దంచుకోవాలి. ఇది కూడా గోంగూర చట్నీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో గోంగూర చట్నీని ముద్ద. ఈరోజు నేను గోంగూర చట్నీ అప్పుడే గోంగూర రోటి పచ్చడి చేసినాను. అది ఏరేది, ఇది ఏరేది. అందుకని ఇది గోంగూర చట్నీ, అది గోంగూర రోటి పచ్చడి. నిన్న దంచేసుకోవాలి మొత్తం అంతా. రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ ఏరది. నాకైతే గోంగూర చట్నీ ముద్ద అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం నా బిడ్డకి. అందుకే నా బిడ్డ అడిగింది ఈరోజు గోంగూర చట్నీను ముద్ద చేయి మమ్మీ అని. అందుకని చేస్తున్నాను తన కోసం. ఇప్పుడు టమోటాలు వేసుకున్నామండి, ఉడకబెట్టిన టమోటాలు. ఇవి కూడా వేసుకున్నప్పుడు చిన్నగా దంచుకోవాలి. ఎగురుతాయి, ఉడికినాయి కదా, ఎగురుతాయి కళ్ళల్లోకి. అలా చాలాసార్లు ఎగిరిందండి నాకైతే, అందుకే చిన్నగా దంచుకోవాలి. నేను చెప్పినట్లే చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని వేడి ముద్ద చేసుకొని మీ పిల్లలు మీరు బాగా తినండి. చాలా బాగుంటుంది గోంగూర చట్నీ అంటే. మా రాయలసీమ స్పెషల్ అండి. ఇలా మా కళ్ళంతా ఇలాగే చేస్తారు గోంగూర చట్నీ. మీ కళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, మా కళ్ళు అయితే ఇలాగే చేస్తారు. నేను చెప్పినట్లే ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాం. ఇలా చిన్నగా కోసుకోవాలి. అవి కూడా గింజకి వేసుకోవాలి. పచ్చెరగడ్డలే ఉడకబెట్టలేదు ఇవి కూడా వేసుకొని ఇలా చిన్నగా అనుకోవాలి. అనుకున్నాక మన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే. అలా అనుకోవాలి, అంతా కలిసిపోవాలి కదా. ఇలాగండి మన గోంగూర చట్నీ అయితే రెడీ. మీరు ఇలా ట్రై చేసుకొని బాగా కుమ్మేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.